ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా, ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా, ఇంత వాడిని అయ్యా, 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకు చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా అడిగి 5,228 కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సినవి చేశారు. ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన దాని బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను. కాబట్టి ఊరికినే ఆయన ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నేను డోర్ తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నానంటే కంటెస్ట్ చేస్తున్నాను. డోర్ తిరుగుతున్నా, వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా. ఆ వీధికి ఏం చేయాలా, ఆ కాలనీకి ఏం చేయాలా, లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నా. నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను. 28 డివిజన్లో 28 ఆఫీసులు పెట్టేశా. ఇవి రేపు ఎలక్షన్ కాదు, అవి ఎలక్షన్ కాదు, కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి